ఇప్పుడు టమోటా ముక్కల్లో ఉండే నీటితో చక్కగా ఈ పోపు అంతా కూడా మగ్గింది. అంటే ఆ స్టీమ్తో త్వరగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని కాస్త ముందట్లా మగ్గనిస్తే బాగుంటుంది. ఒక నిమిషం ఉన్నాక ఇవన్నీ వేద్దాం. ఉప్మాలో ఇలాంటి కొబ్బరి ఒక చెక్క కనుక తురిమేస్తే మనం కానీ పిల్లలు కానీ ఉప్మా తింటే మంచి బలం వస్తుంది, ఎక్కువసేపు నీరసం రాకుండా శక్తి ఉంటుంది. ప్లస్ కొబ్బరి ద్వారా అనేక పోషక పదార్థాలు, సహజమైన కొవ్వులు మన శరీరానికి అందించినట్లు అవుతుంది. అంచేత అంత కొబ్బరి తురిమి ఉప్మాలో మనం వాడుకుంటున్నాం. ఇక ఎర్ర గోధుమ రవ్వ, దీని గురించి మీకు ఇప్పుడు చెప్పాల్సి ఉంది. అక్కడ నీళ్లు పోస్తే మరుగుతూ ఉంటాయి. నేను ఇక మీకు తర్వాత రవ్వ గురించి చెప్తాను. మీ అందరికీ తెలుసు ఉప్మా చేయాలంటే ఒక గ్లాసుడు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోయాలని. ఇప్పుడు ఈ కప్పు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్లు పోయాలి ఇప్పుడు ఆ పాత్రలో. అలా 2 కప్పులు నీళ్లు పోసిన తర్వాత మంట హైలో పెట్టుకోవాలి. ఇక మనం అవన్నీ చక్కగా ఈ నీళ్ళల్లో ఉడుకుతూ ఉంటాయి. బాగా నీళ్లు సలసల పొంగిన తర్వాత ఇక రవ్వ వేసుకుంటాం. ఇక ఈ నీళ్ళల్లోనే మనము వేయించిన వేరుశెనగ పప్పులు పొట్టుతో పాటు వేసేసాం ఇక్కడ మంచిదేనని. వేయించిన పెసరపప్పు, కరివేపాకు కూడా వేసేస్తే కరివేపాకు కొద్దిగా ముదురుగా ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఉడికిపోతుంది. ఎక్కువ కరివేపాకు వేస్తాం మనం ఇక్కడ. ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉంచితే నీళ్లు చక్కగా మసులుతాయి. ఇక మనం చెప్పుకోవాల్సింది రవ్వ గురించి. ఇది గోధుమల దొడ్డు నూక అన్నమాట. జవ గోధుమ రవ్వలో లావు రకం ఉంటుంది. బియ్యంతో పోలిస్తే గోధుమల్లో బలం ఎక్కువ. గోధుమల్లో పీచు పదార్థాలు, పోషక పదార్థాలు, శక్తి, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏ కోణం నుంచి తీసుకున్నా బియ్యం కంటే గోధుమల ఆరోగ్యానికి చాలా మంచిది. అది వేడి చేస్తుంది. ఆంధ్ర వాళ్ళకి గోధుమలు పడవు అని మీరు అనకండి. ఇక అదేదో నార్త్ ఇండియా వారికి, పంజాబ్ వారికి పడుతుంది అంటే తప్పు. మనందరికీ కూడా గోధుమలు చక్కటి ఆహారం. చేత మనం రోజు మొలకెత్తిన విత్తనాలు తింటూ ఉంటాం. ఎప్పుడైనా ఇలాంటి గోధుమను ఒక ఉప్మాని శనాదివారాల్లో పిల్లలకు కానీ ఇంట్లో మనకు కానీ మొలకలు మానేసి ఆ రోజున వాళ్ళు మొలకలు దీని ఉప్మా వద్దు, మొలకలు మానేసి చక్కగా గోధుమను ఒక ఉప్మా చేసుకుంటే మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నట్లు అవుతుంది అనమాట. మీ ఇంట్లో ఎవరైనా దంతాలు సరిగా లేక నమ్మలేని ముసలివారు ఎవరైనా ఉంటే ఇతర టిఫిన్లు వాళ్ళకు పెట్టకండి. ఎందుకంటే ముసలితనంలో సరిగా అరగవు, ఆకలి ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కాస్త బలంగా ఉండటం కోసం ఉదయం పూట మొలకలు నమ్మలేకపోతే ఎప్పుడన్నా వారానికి 2-3 రోజులైనా ఇలాంటివన్నీ వేసి అంత ఉప్మా చేసి పెడితే చాలా చక్కగా బలంగా దండిగా ఉంటుందన్నమాట. మరి మనం ఎప్పుడన్నా ఒక 5-6-10 మంది కలిసి ఏదన్నా ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ, జర్నీస్లో కానీ, మరి ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలాంటి గోధుమను ఒక ఉప్మా కనుక చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉప్మా కమ్మగా అనిపిస్తుంది. ఇందులో పీచు పదార్థాలు బాగా ఉంటాయి కాబట్టి కాస్త ప్రేగులు శుద్ధి అవ్వడానికి, సాఫీగా విరోచన అవ్వడానికి చాలా మంచిదన్నమాట. ఇలాంటి ఉప్మాను ఎప్పుడన్నా మీరు తినదలిస్తే ఎప్పుడన్నా మధ్యాహ్నం భోజనం మానేసి సాయంకాలం పుల్కా కూర మానేసి కూడా అకేషన్గా ఎప్పుడైనా శనాదివారాలను చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీళ్లు మరిగాయి. రవ్వ పోయటానికి ముందు పచ్చి కొబ్బరి మనం తురుముకున్నది ఇప్పుడు వేసేద్దాం. ఎక్కువ ఉడకకుండా వేసుకోవటం కోసం అలా ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. ఇక ఉప్మాలో రవ్వ పోసేటప్పుడు మనం మెల్లగా పోసుకుంటూ మరో చేత్తో కదుపుకుంటూ పోస్తే ఉండలు కట్టకుండా చాలా బాగా ఉప్మా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట.
ఇంకా సిమ్లో పెట్టేస్తే చక్కగా నీటితో మగ్గుతుంది అనమాట. మంట మాత్రం హైలో ఉంచకూడదు రవ్వ వేసిన తర్వాత. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల సేపు మనం ఏం కదపకుండా మూత అలా పెట్టేసి ఉంచితే చక్కగా అడుగంటకుండా ఉప్మా మగ్గి పొడి పొడిలాడుతూ తినటానికి సిద్ధమైపోతుంది. నూనె లేకుండా ఉప్మా రాదనుకుంటున్నారా? ఎంత చక్కగా వస్తుందో. మీరు ఎప్పుడు ప్రయత్నం చేయక మీకు తెలియట్లేదు, కానీ అసలు ఇలాంటివన్నీ మేము 15 సంవత్సరాల నుంచి ఎన్ని వందల సార్లు ఇలాంటి స్టడీస్ చేసి మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించండి. మీరు ఎటూ చేయట్లేదు, మరి మీలాంటి వారికి సమస్యలు వచ్చి ఇబ్బంది పడేటప్పుడు వాటి నుంచి బయటపడేటట్లు మంచి విషయాలు తెలియచేయటానికి మరి ఇలాంటి స్టడీస్ అన్ని మేము చేసినవి మీ అందరికీ ఇలా పనికొస్తున్నాయి అని మాకు ఎంత ఆనందం కలుగుతున్నదో. అంచేత మీరు ఇలాంటి మంచి మంచి ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పదార్థాలను మీ ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందనే ఈ చిరు ప్రయత్నం. ఇక ఉప్మా ఉడికుంటుంది. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. కొద్దిగా కూడా అడుగంటుకోదు. కావాలంటే మీకు జరిపి చూపిస్తాను చూడండి. ఎక్కడ చెమ్మలేదు, కానీ కొద్దిగా కూడా అంటుకోలేదు. ఇప్పుడు మరి ఈ ఉప్మాని మనం చట్నీ లేకుండా తినేసేయచ్చు అనమాట. అంత రుచిగా ఉంటుంది. నిమ్మరసం 1-2 చెక్కలు 3 చెక్కలు పెట్టుకుని వేడివేడిగా ఉప్మాలు అయితే నిమ్మరసం పిండుకు తినేస్తే ఇంత కూడా చట్నీ లేకుండా అంత ఉప్మా మీరు తినేయగలుగుతారు. సరే, మీకు చట్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అలా కొంతమంది ఇష్టపడతారు కాబట్టి ఇందులోకి మనము చట్నీ చేసుకోవడం కూడా ఇప్పుడు చూద్దాం.